ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో గ్రామాన ఈ ఎన్నికల ప్రచారం అనేది ముమ్మరమైందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనిలో భాగంగా తల్లాడు మండలం నూతనకల్ పంచాయతీ పరిధిలో తేలపుట్ట శ్రీదేవి గారు ఇక్కడ పోటీలో ఉన్నారు. అయితే ఈ పంచాయతీలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా 3 పోటీలో ఉన్నారు. వీరిలో శ్రీదేవి గారు ఒకరు. అయితే వీరు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రజలకు ఏం చెబుతున్నారు ఇప్పుడు మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నూతనకల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన కాంగ్రెస్ అభ్యర్థిగా తేళ్లపుట్ట శ్రీదేవిని అందరం కూడా అనుకున్నాం. భారీ మెజార్టీతో కలిసి ఈ ఊరు అభివృద్ధి కోసం మనం తోడ్పడాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తను నేను కోరుతున్నాను. ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీని గెలిపిస్తే రేపు రానున్న రోజుల్లో రోడ్లు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా రేపు ఏది జరగాలన్నా గ్రామ సర్పంచ్ నుంచే జరుగుతాయి. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఊరికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసింది? ఎన్నో. మేము అధికారంలో వచ్చిన తర్వాత మట్టా రాఘమయ్య దయానంద్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇక్కడికి ఎన్నో రోడ్లు పోసినాం. అదే కాకుండా ఇక్కడికి ప్రతి ఒక్క రైతుకు కూడా చాలా వరకు బోనస్ కూడా క్రియేట్ అయింది. ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లులు కూడా దగ్గర మేము ఇప్పటివరకు 25 నుంచి 30 ఇల్లు ఇచ్చినాం. అది ఎస్సీలో ఎక్కువ మందికి ఇచ్చినాం, ఎందుకంటే ఓసీబీసీలో ఉన్నాయి కాబట్టి ఎస్సీలో ఇచ్చేసినాం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇల్లు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ ఊరు అనుకునేది ఏంటి అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ మనం ఈ గ్రామ సర్పంచ్ని గెలిపించి కనుక మరొక ఛాన్స్ ఇస్తే ఇంకా ఊరు అభివృద్ధి ఉంటుందని ప్రతి ఒక్క జనం అనుకొని తరలి వస్తున్నారు. కానీ దగ్గర కాంగ్రెస్ చాలా మెజార్టీతో ఎక్కడైతే విన్ అవుతుంది, దగ్గర 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నూతనకల్ గ్రామం నుంచి నా అందరూ అభిమానులు, అదేవిధంగా పెద్దలు గణేష్ రావు గారి అభిమానులు, కళ్యాణ్ వెంకటయ్య గారి అభిమానులు, ఈ తేళ్లపుట్ట వంశం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టి ఈసారి తేళ్లపుట్ట శ్రీదేవిని గెలిపించాలని చెప్పి అందరం కంకణం కట్టి ప్రతి ఒక్కరూ గడపన ప్రదర్శన చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంటు బిల్లు ఫ్రీ, బస్సు ఫ్రీ, మరి బోనస్ పడుతుంది. 30-40 క్యాలీలు వచ్చినాయి నూతనకల్లికి. గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. మరి డ్వాక్రా మహిళలకి సబ్సిడీ ఉంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారు. బెదిరించి కూడా అత్తగారింట్లో పోతున్నారు బస్ ఫ్రీ కాదు. ఇంకా మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే ఇంకా ఏ అభివృద్ధి పథకాలు? మరి మన బతుకమ్మ చీరలు ఇచ్చారు, రేవంత్ రెడ్డి చీరలు పంచారు, డ్వాక్రా మహిళ చీరలు అని చాలా ఉన్నాయి పథకాలు. తేళ్లపుట్ట శ్రీదేవిని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బలోదించినాం. మీరు అందరూ పూర్తి సహకారం చేయండి. రేపు ఊరు ప్రతిదీ అభివృద్ధి సహకారంతో మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. మేము అదే వార్డు కూడా స్వప్నం నిలబెట్టినాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం అని కూడా ఇస్తున్నారు. అన్ని వస్తున్నాయి ఫ్రీ. గవర్నమెంట్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే. ఒక్కసారి భారీ మెజార్టీతో అయితే కల్పించాలి.